అందరికీ నమస్కారం అండి. ఈరోజు పానీపూరి మరియు కట్లెట్ తయారీ విధానాన్ని చూద్దాము. పావు కిలో బఠానీని తీసుకొని 18 గంటలు నానబెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో బఠానీలు 2 పెద్ద సైజు బంగాళదుంపలు వేసేసుకొని 7-8 విజిల్స్ రానివ్వాలండి. అప్పుడే పప్పు బాగా ఉడుకుతుంది. కట్లెట్కి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తురిమి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలను పక్కన పెట్టేసుకోండి. చూసారా, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు బంగాళదుంపలను తీసి వేరుగా పెట్టుకోండి. ఇప్పుడు పానీపూరి వాటర్ని చూద్దాము. మిక్సీ జారులో కొద్దిగా పుదీనాకు, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, కొన్ని టమాటా ముక్కలు, కొన్ని ఆనియన్స్ ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పానీపూరి మసాలా 2 స్పూన్లు, చాట్ మసాలా 1 స్పూన్, తగినంత సాల్ట్, నానబెట్టుకున్న చింతపండు రసము లేదా మీ దగ్గర ఉంటే ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కట్లెట్ తయారీకి ఒక బాండీలో 3 గరిటెలు నూనె వేసుకోవాలి. నూనె కాగినాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి మగ్గినాక 1 కప్పు వరకు టమాటా ముక్కల్ని వేసుకొని నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి, అడుగంటకుండా. తురిమి పెట్టుకున్న క్యారెట్ను వేసుకొని 2-3 నిమిషాల వరకు వేగనివ్వాలి. స్మాష్ చేసిన బంగాళదుంపలను కూడా వేసుకొని మగ్గనివ్వాలి. దీంట్లో పుదీనాకు, కొత్తిమీర వేసుకొని కలితిప్పుకోవాలి. కట్లెట్లో పుదీనా యాడ్ చేస్తే రుచి బాగా పెరుగుతుంది. ఉడకపెట్టిన బఠానీలు స్మాష్ చేసి బాండీలో వేసుకోవాలి. తగినంత కారము, పానీపూరి మసాలాను, చాట్ మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపాలి. ఇలా ఉడుకుతున్న సమయంలో 3-4 గరిటెల వరకు మనం ఇందాకలు తయారు చేసుకున్న గ్రీన్ వాటర్ని ఇందులో పోసుకోవాలి. 5 నిమిషాల వరకు మీడియంలో పెట్టి బాగా ఉడికించుకోవాలండి. చూసారా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే చక్కటి కట్లెట్ తయారైపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.